జాతర విశేషాల్లోకి వెళ్తే జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మనైతే గద్దెకు తీసుకొస్తారు. అండ్ రెండవ రోజున చిలకలగుట్టలోని భరణి రూపంలో ఉన్న సమ్మక్కనైతే గద్దెకు తీసుకొచ్చే క్రమంలో పోలీసులు అయితే మనకు గాల్లోకి కాల్పులు జరిపి, అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి అని చెప్పి మనకైతే కాల్పులు జరిపి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం గద్దెలపై కొలువు తీరిన దేవతలకి ఆహ్వానం పలికి ఇద్దరిని తిరిగి యుద్ధ స్థానాలకి తరలిస్తారు. వంశపారంపరంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర యొక్క ప్రత్యేకత. అంటే ఇప్పటికీ కూడా ఇక్కడ గిరిజనులు మాత్రమే పూజారులుగా ఉన్నారు. ఈ జాతరలో కేవలం గిరిజన ప్రజలు మాత్రమే కాకుండా అన్ని మతాల ప్రజలైతే ఈ జాతరలో అయితే పాల్గొంటారు. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి వెళ్ళి ఇక్కడికైతే